సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఓ అర్జున, నేను అంటే పరమాత్మ అన్ని భూతముల యందు సమత్వ దృష్టి కలిగి ఉంటాను. నాకు ద్వేషింపతగినవాడు కానీ ప్రియమైన వాడు కానీ ఎవరూ లేరు. అంతా నాకు సమానులే. ఎవరైతే నన్ను ఏకాగ్ర భక్తి అనన్య భక్తితో ఉపాసిస్తారో నేను వారిలో ఉంటాను, వారు కూడా నాలోనే ఉంటారు. ఇదివరకు చెప్పిన విషయాన్నే పరమాత్మ మరో కోణంలో వివరిస్తారు. పరమాత్మ అన్ని జీవులలోనూ ఆత్మస్వరూపంగా స్థితుడై ఉన్నాడు. ఆయనకు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఇష్టుడు, ఒకరు అయిష్టుడు, ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద ద్వేషము అని లేదు. అందరూ సమానమే. పరమాత్మకు ఒకరి మీద ద్వేషము, మరొకరి మీద ఇష్టము కానీ లేవు. కాకపోతే ఎవరు పరమాత్మను భక్తితో సేవిస్తారో వారి వెంట ఉంటాడు, వారిని తనలో కలుపుకుంటాడు. దీనికి కొంతమంది విపరీత అర్థం తీసి పరమాత్మకు కూడా తనకు ఇష్టమైన వాళ్ళ మీద పక్షపాతం ఉంది అని అంటున్నారు. అందుకే మొదటి పాదంలో నాకు ఎవరి మీద ఇష్టము అయిష్టము లేవు, నాకు అందరూ సమానమే, నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళను నాలో చేర్చుకుంటాను, నేను వాళ్లకు దగ్గర అవుతాను అని అన్నాడు. ఇది అందరికీ ఓపెన్ ఆఫర్. పరమాత్మను ధ్యానించడము, పరమాత్మకు దగ్గరవడము మన చేతిలో ఉంది. మనం దూరంగా ఉంటూ ఆయనకు పక్షపాతం అంటే ఎలా? మనం కూడా పరమాత్మకు దగ్గరవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన వాళ్ళు మరొక వితండవాదం లేవదీస్తారు. పరమాత్మకు అందరూ సమానమైనప్పుడు కొందరు ధనవంతులుగా పుట్టి సుఖాలు అనుభవిస్తుంటే మరికొందరు దరిద్రులుగా దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అని వాదిస్తారు. మనం దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాము. వారి వారి పూర్వజన్మ వాసనల ప్రకారము జన్మిస్తుంటారు. పూర్వజన్మల ఫలాలను బట్టి ఈ జన్మలో సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. వారు చేసిన కర్మలకు అనుగుణంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాటిని సమానంగా పంచిపెడుతుంటాడు పరమాత్మ. అందులో ఎవరి మీద పక్షపాతము చూపించడు. ప్రాణులు పుణ్యకార్యాలు చేస్తే సుఖాలను, పాపకార్యాలు చేసే దుఃఖాలను పొందుతున్నారు. ఎవరి కర్మలను బట్టి వారికి తగిన ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు చేసేవారు, భగవంతుని భక్తితో పూజించేవారు, మనసు నిర్మలంగా ఉంచుకునేవారు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ మనసుతో మలినంగా ఉంచుకునేవాళ్ళు, ఇతరులకు హాని చేసేవాళ్ళు, దేవుడి మీద నమ్మకము భక్తి లేని వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారు. మరికొందరు ధనము, పదవి, ఆస్తి, అంతస్తు, కామసుఖము ఈ వ్యామోహాలలో పడి వాటి పిచ్చిలో పడి చేయకూడని పనులు చేసి జీవితాలను దుఃఖమయం చేసుకుంటున్నారు. కోటాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు జీవితం అనుభవించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒకరు చేసేది కాదు, ఎవరికి వారు చేసుకున్నది. ఇది ప్రకృతి నియమము, దీనిని ఎవరూ దాటలేరు. కాబట్టి ప్రాణులు అనుభవించే సుఖ దుఃఖాలకు పరమాత్మ ఎటువంటి బాధ్యత వహించడు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి తప్ప. సూర్యకాంతి అన్నిటి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే పరమాత్మ ప్రేమ కూడా అందరి మీద సమానంగా ఉంటుంది. కానీ అద్దంలో పడ్డ సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది, మట్టి మీద పడ్డ సూర్యకాంతి ప్రతిఫలించదు. అలాగే సత్పురుషులలో ఉన్న ఆత్మ దివ్యమైన ప్రకాశాన్ని వెదజల్లితే రజోగుణము, తమోగుణములో సతమతమయ్యే వారిలో ఉన్న ఆత్మ ఎటువంటి ప్రకాశము నిర్మలమైన అద్దము మన ప్రతిబింబాన్ని చక్కగా ప్రకాశవంతంగా చూపిస్తుంది. పక్కనే ఉన్న మకిల పట్టిన అద్దంలో అసలు మన ప్రతిబింబమే కనపడదు. ముందు మనం అద్దానికి పట్టిన మకిలను తుడిస్తే ఆ అద్దము కూడా మన ప్రతిబింబాన్ని ప్రకాశవంతంగా చూపుతుంది. కాబట్టి ముందు మనము మన మనసుకు పట్టిన రజో తమో గుణములతో, వివిధములైన మోహములతో పేరుకుపోయిన మకిలను శుభ్రంగా తుడవాలి. అప్పుడు మనసు అద్దంలాగా నిర్మలంగా ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ కూడా దివ్యమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంది. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఎవరైనా మన ఇంటికి వస్తే వారిని లోపలికి రమ్మంటాము, వారికి మర్యాదలు చేస్తాము. అలాగే భగవంతుడు ఎవరు భక్తితో, శ్రద్ధతో, అనన్య భక్తితో తన దగ్గరకు వస్తే వారిని తన లోపలికి తీసుకుంటాడు, వారిలో తను ఉంటాడు. కాబట్టి అందరూ నిర్మలమైన హృదయంతో పరమాత్మకు దగ్గరవడానికి ప్రయత్నించాలి. అప్పుడే పరమాత్మ మనలో ఉంటాడు, మనలను తనలోకి లాక్కుంటాడు. అప్పుడు మనం నిరంతర సుఖము, శాంతి పొందుతాము. అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. దుర్మార్గుడు, దురాచారుడు అయిన వాడు నా మీద అనన్య భక్తితో, ఏకాగ్ర భక్తితో నన్నే ఉపాసిస్తే
వాడిని సత్పురుషునిగానే భావించాలి. ఎందుకంటే అతడికి నా మీద అనన్య భక్తి, నిర్మలమైన మనస్సు, ఏకాగ్రత ఉన్నాయి. ఇక్కడ మరొక విశ్లేషణ చేస్తున్నాడు పరమాత్మ. ఒకడు దుర్మార్గుడు, ఎల్లప్పుడూ ఇతరులకు అపకారం చేస్తుంటాడు. వాడి సంగతి ఏమిటి? వాడు ఎప్పటికీ అలా దుర్మార్గుడుగా ఉండాల్సిందేనా? వాడికి మోక్షం లేదా అంటే ఉంది అని అంటున్నాడు పరమాత్మ. ఎంతటి దుర్మార్గుడు అయినప్పటికీ సత్పురుషుల మాటలు వినడం ద్వారా, జ్ఞానము కలగడం ద్వారా మంచివాడుగా మారితే వాడిని తప్పకుండా నాలో చేర్చుకుంటాను, వాడి వెంట ఉంటాను అని అభయం ఇస్తున్నాడు పరమాత్మ. కాకపోతే అతడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదేమిటంటే సమ్యక్ వ్యవసిత, అంటే స్థిరమైన మనోనిశ్చయం కలిగి ఉండాలి. ఎలాంటి మనోనిశ్చయం అంటే ఇంక మీదట సాధువుగా, సాధు స్వభావంతో ఉంటాను అని. అనన్య భాక్ అంటే సాటిలేని భక్తి శ్రద్ధలతో పరమాత్మను ఆరాధించాలి అని. అలా చేయడం వలన అతడు అంతకుముందు చేసిన పాపాలు కాలి భస్మమైపోతుంది. కాబట్టి మిక్కిలి దుర్మార్గుడు అయినప్పటికీ భగవద్గీత విని సాధువుగా మారి పరమాత్మ యందు అనన్య భక్తితో స్థిరమైన మనోనిశ్చయంతో ఉంటే వాడిని పరమాత్మ తప్పకుండా తన హక్కున చేర్చుకుంటాడు. దుర్మార్గుడైన కుమారుడు సన్మార్గుడైతే ఏ తల్లి తండ్రి చేరదీయరు, అలాగే భగవంతుడు కూడా. అలా కాకుండా మరలా వెనుకటి జీవితం మొదలు పెడితే వాడు అనన్య భాక్ కానీ సమ్యక్ వ్యవసితుడు సాధువు కానీ కాలేడు. కాబట్టి పాపాత్ముడు ఎల్లప్పుడూ పాపాత్ముడు కాదు, వాడికి పుణ్యాత్ముడు అయ్యే అవకాశం ఉంది. దానికి మార్గం కూడా చూపించాడు పరమాత్మ. అంతకుముందు చేసిన పాపాలు పోవాలంటే, ఆ పాపాలు నాశనం కావాలంటే ఏమి చేయాలో పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. అప్పటిదాకా పాపాలు చేయకూడని పనులు చేసిన వారిలో గిల్టీ మైండ్ ఉంటుంది. తప్పు చేశాము అనే భావన. మనిషి మారడం ద్వారా ఆ గిల్ట్ మైండ్ అంటే అపరాధ భావనలు పోగొట్టుకోవచ్చు. దానికి కావలసింది అనన్య భాక్ అంటే అనన్య భక్తి, నిష్కామ భక్తి, ఏకాగ్ర భక్తి. ఇంక మీదట ఏ పాపాలు చెయ్యను, దుర్మార్గాలు చేయను అనే నిశ్చయాత్మక బుద్ధి ఇవి కనుక ఉంటే అప్పటి వరకు చేసిన పాపాలు క్రమక్రమంగా క్షీణిస్తాయి. అతనిలో ఉన్న గిల్ట్ మైండ్ కూడా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది. అటువంటి వాడు సాధురేవా అంటే సాధువుగా మాదిరిగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి పాపాత్ములు కూడా పుణ్యాత్ములు కావడానికి కృషి చేయాలి అని ఈ శ్లోకం వివరిస్తుంది. ఇక్కడ సాధువు అని వాడారు. సాధువు అంటే సాధు స్వభావము కలవాడు. సాధువు అంతే కానీ కాషాయాలు కట్టి జడలు పెంచుకున్నవాడు, కాషాయాల ముసుగులో అక్రమాలు చేసేవాడు సాధువు కాడు. సాధువు అంటే మంచివాడు, మంచి పనులు చేసేవాడు, నిర్మలమైన మనసు కలవాడు, అనన్య భక్తి కలవాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం అని అన్నాడు పరమాత్మ. నేను సాధువులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని హామీ ఇచ్చాడు. పరమ దుర్మార్గుడు కూడా పరివర్తన చెంది పరమాత్మ యందు నిశ్చయాత్మక బుద్ధి, అనన్య భక్తి కలిగి ఉంటే, మరలా తన పాప జీవనమునందు ఆసక్తి లేకుండా ఉంటే అటువంటి వారిని సాధువు అని అంటారు. అటువంటి సాధువులకు ఏం ఫలితం లభిస్తుంది అనే విషయం తర్వాతి శ్లోకంలో వివరించాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఓ కౌంతేయ, అటువంటి సాధువు తొందరలోనే ధర్మాత్ముడుగా మారతాడు. అతడికి శాశ్వతమైన శాంతి, సుఖము లభిస్తాయి. అటువంటి భక్తుడు, సాధువు ఎన్నటికీ చెడిపోడు. ఇదే నా ప్రతిజ్ఞ. కిందటి శ్లోకంలో పాపాత్ముడు కూడా భగవంతుని మీద అనన్యమైన, నిష్కామమైన భక్తి శ్రద్ధ కలిగి ఉంటే భగవంతుడు అతడికి దగ్గరవుతాడు అని చెప్పాడు. ఈ శ్లోకంలో దానిని కొనసాగిస్తున్నాడు. వాడు ఎంతటి పాపాత్ముడైనప్పటికీ వాడిలో పరివర్తన లేక మార్పు కలిగి మంచి మార్గంలోకి వస్తే, నా మీద భక్తి శ్రద్ధ పెంపొందించుకుంటే వాడు తొందరలోనే ధర్మాత్ముడు, ధర్మబుద్ధి కలవాడు అవుతాడు. అటువంటి వాడికి కూడా పరమశాంతిని, శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తాను. నన్ను నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు అని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. కాబట్టి ఎటువంటి పాపాత్ములకు కూడా పరమాత్మ ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ దానికి కావలసింది పరమాత్మ మీద అనన్య భక్తి, శ్రద్ధ. పరమాత్మ ఒకడే అని నిజాన్ని నమ్మడము, తన పూర్వ జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి సాధు జీవనం గడపడము, నిష్కామ కర్మ, ధ్యానము మొదలగునవి ఆచరించడము. ఇవి ఆచరిస్తే అతడు తప్పకుండా ధర్మబుద్ధి కలవాడు. అటువంటి ధర్మబుద్ధి కలవాడిని నేను వదిలిపెట్టను. ప్రతిజానీహి అంటే ఇదే నా ప్రతిజ్ఞ అని నమ్మకంగా చెబుతున్నాడు. అంటే పరమాత్మ అన్ని రకముల మానవులకు చేరువ కావడానికి ఉపాయాలు చెబుతున్నాడు.
ఇవన్నీ ఎటువంటి ధనము అవసరం లేని ఉపాయాలు. అన్ని కులాల వారికి, మతాల వారికి, జాతుల వారికి, ధనిక పేదలకు అందుబాటులో ఉన్న ఉపాయము. దీనికి కావలసిందల్లా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, అనన్య భక్తి, నిష్కామ కర్మ. ఇవి ప్రతివారు ఆచరించతగినవి. ఇవి ఆచరిస్తే చాలు, భగవంతుడు మన పక్కనే ఉంటాడు అనడంలో సందేహం లేదు.